హాయ్ అండి, నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ కోసం ముందుగా గుత్తి వంకాయలని శుభ్రంగా వాష్ చేసుకుని ఘాట్లు అయితే పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసాను. ఆ తర్వాత బాణీలో ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఈ గుత్తి వంకాయలను అయితే వేయించుకున్నానండి. వేయించుకున్న గుత్తి వంకాయలను పక్క తీసి పెట్టుకుని ఇందులోనే 4 పచ్చిమిరకాయలు చీలికలు చేసి వేసాను. ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను. అవి పచ్చివాసన పోయే వరకు వేయించి ఆ తర్వాత దీనిలోనే 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టానండి. ఆ పేస్ట్ని అయితే వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుని ఆ తర్వాత 2 టమాటాలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఈ రెండింటిని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత వీటిలో నేనైతే ముందుగా జీడిపప్పు, వేరుశనగకాయ గుళ్ళు, గసగసాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ఇలా అయితే అన్నీ వేయించుకుని వాటిని కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసి మగ్గించాను. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం అయితే వేసుకొని కూర అయితే మగ్గనించాను. ఈ తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ ఇంకా కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడైతే మగ్గించుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కర్రీ బాగా తిప్పి ఇందులో కొద్దిగా ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు తగ్గింది, అది కూడా వేసుకున్నాను. ఫైనల్గా ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయలని యాడ్ చేసేసాను. గరిటతో కాకుండా నార్మల్గా అయితే తిప్పాను. ఇప్పుడు నేను అవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా మధ్య మధ్యలో అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కర్రీ కొద్దిగా దగ్గర పడుతున్న సమయంలో కొద్దిగా నా దగ్గర ఉన్న గరం మసాలాను కొద్దిగా యాడ్ చేశాను, వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ బాగా దగ్గర పడింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కర్రీ బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా వీడియోని సపోర్ట్ చేయండి.